యా, ఎయిర్పోర్ట్ కి స్ట్రైట్ గా కదా వెళ్ళాలి. అటెందుకు వెళ్తున్నట్టు? వెయిట్, ఐ విల్ కాల్ యూ డాడ్. నో కాల్ చేయొద్దు. ఏ? ఏదైనా టెంపుల్ ఉందేమో, బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వెళ్తున్నారేమో, చూద్దాం. అయితే కార్ని ఫాలో చేయి. మహేష్, ప్లీజ్ లిసన్ టు మీ. ఇక్కడి వరకు వచ్చాక కూడా మళ్ళీ అబ్జెక్షన్ చేస్తావేంటి? అది కాదు మహేష్. అరే, జస్ట్ 5 minutes. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. నువ్వు ఇక్కడే కూర్చో. ఐ విల్ ఆల్సో కమ్ విత్ యు. నో మిత్ర. వై? ఆ అమ్మాయిని చూస్తే లోహిని తిట్టిన మ్యాటర్ గుర్తొచ్చి తనతో ఫైటింగ్కి దిగుతావు. దట్స్ వై యూ డోంట్ కమ్ విత్ మీ. ప్లీజ్ బీ హియర్. ఇదేంటి వీళ్ళు శివంగి నర్సరీ దగ్గర ఆగారు? కొంపతీసి అత్తయ్య అమెరికాకి వెళ్ళిపోతున్నానని శివంగికి ఫైనల్ గా ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చి వెళ్దామని వచ్చిందా? మేబీ అయ్యుండొచ్చు. ఎందుకైనా మంచిది ఒకసారి క్లారిటీ తీసుకుందాం పద. మమ్మీ మమ్మీ మమ్మీ. లోహి, ఇక్కడ ఆగారేంటత్తయ్య? మీ మావయ్య ఆగమన్నాడ్రా. బట్ వై మామ్? మీ డాడీకి ఎవరి రుణం ఉంచుకోవడం ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా లోహి. అందుకే ఆ రుణం తీర్చుకోవడం కోసం వెళ్లారు. ఎక్కడికి? ఆ శివంగి దగ్గరికి. బట్ డాడ్ శివంగికి రుణం ఉండడం ఏంటి మామ్? హైదరాబాద్ లో మీ డాడీ పర్స్ పోగొట్టుకుంటే ఆ శివంగి తీసుకొచ్చిచ్చింది కదా, అందుకే దానికి థ్యాంక్స్ చెప్పడానికి ఆ చెత్త నర్సరీ లోపలికి వెళ్ళాడు. వాట్? డాడ్ నా ఎనిమికి థ్యాంక్స్ చెప్పడమా? డాడ్ అలా వెళ్తుంటే ఆపకుండా నువ్వేం చేస్తున్నావు మామ్? నేను లాస్ట్ వరకు ట్రై చేశాను, బట్ ఐ కుడ్ నాట్ స్టాప్ హిమ్. మామ్, డాడ్ అలా దాని ముందు హ్యాండ్ బెండ్ చేస్తూ థ్యాంక్స్ చెప్తే నాకు ఇన్సల్టింగ్ గా ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఎలాగైనా డాడ్ దాని దగ్గరికి వెళ్లకుండా ఆపాలి. రిషి, కమ్ విత్ మీ. ఎక్కడికి? ఆ శివంగి దగ్గరికి. కామ్ కామ్. ఏరా? చెప్పేది అర్థం చేసుకో. ఇప్పుడు నేను కూడా నీతో పాటు వస్తే నేను తనకి సైడ్ కొట్టడానికి డైలీ ఇక్కడికి వస్తున్నట్టు ఆ శివంగి మామయ్యకి చెప్తుంది. దాంతో మనం బెడ్ గురించి కూడా తెలిసిపోయి మళ్ళీ మామయ్య చేత క్లాస్ పీకించుకోవాల్సి వస్తుంది. సో నేను రాను. కావాలంటే నువ్వే వెళ్ళు. ఛీ, వేస్ట్ ఫెలో. పో. అమ్మా, తులసి మొక్క ఉందా? ఉందండి. లడ్డు, ఆ తులసి మొక్క తీసుకురా. ఇప్పుడు ఈ మొక్కలన్నీ అవసరమా? తులసి మొక్కని జాగ్రత్తగా చూసుకుంటూ పెంచేటట్లయితే తీసుకెళ్లొచ్చు గాని అసలు మనుషులే ఉండనప్పుడు మొక్కను తీసుకెళ్లడం ఎందుకు అని అంటున్నాను. తను శివంగి అనుకుంటా. ఎవరితోనో మాట్లాడుతున్నట్టుందే.
అదేంటి మీరు మనుషులేగా?